కూలీ సినిమా అఫీషియల్ పేజ్లో సన్ పిక్చర్లో 404 కోట్లు 4 రోజుల్లో వచ్చాయి అనేటటువంటి వాళ్ళు ఒక అఫీషియల్ పోస్టర్ వేసుకున్నారనమాట. అదైతే 100% ఫేక్ ఫ్రెండ్స్. సినిమాకి 350 కోట్లు మట్టికే గ్రాస్ అయితే రావడం జరిగింది. అటు ఇటుగా ఒక 170 కోట్లు షేర్ అయితే వసూలు చేసింది. కానీ వీళ్ళు ఎక్స్ట్రా 50 కోట్లు యాడ్ చేసుకొని మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ అనేటటువంటి ఫీలింగ్ కాదు. ఎందుకంటే వచ్చినటువంటి ఒరిజినల్ కలెక్షన్స్ని నిజంగా నిర్భయంగా చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. అవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఫేక్ కలెక్షన్స్ లోకేష్ కనకరాజ్ గారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు, యానిమల్ సినిమాకి 975 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ నేను వదులుకుంటూ ఆయన కావాలంటే ఇంకో 30 కోట్లు 20 కోట్లు అదనంగా వేసి 1000 కోట్లు అని చెప్పి వేయొచ్చు. కానీ అది ఆయన క్యారెక్టర్ కాదు. వచ్చినటువంటి కలెక్షన్స్ని ఒరిజినల్గా జెన్యున్గా ఆడియన్స్కు చూపించాలి అనేటటువంటిది ఆయన ఇదనమాట. సో దాన్ని మన లోకి గారు కూడా ఇప్పుడు దాకా ఫాలో అయ్యారు. వచ్చినటువంటి కలెక్షన్స్ ఆయన చూపించుకున్నారు. కానీ రాని కలెక్షన్స్ని 50 కోట్లు యాడ్ చేసి చూపించడం అయితే ముమ్మాటికి తప్పు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మరి నిజానికి నిజమైనటువంటి కలెక్షన్స్ ఎంత, షేర్ ఎంత, తెలంగాణ ఆంధ్రాలో వార్ 2 కన్నా ఎక్కువ వసూలు చేస్తుందా, 4-5 డేస్లో రిజల్ట్ ఎలా ఉంది అనేటటువంటి ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశా. డెఫినెట్గా వెళ్ళండి, కింద నేమ్ కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి. ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ